టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ గారి జన్మదిన సందర్భంగా జీజీహెచ్ హాస్పిటల్ నందు మాతంగి కృష్ణ గారి అభిమానులు స్నేహితులు భారీ ఎత్తున పాల్గొని పెద్ద ఆసుపత్రి నందు కాన్పులైన వారందరికీ రొట్టెలు బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు బారేషాయి దర్గా నందు కొంతమంది అభిమానులు మాతంగి కృష్ణ జన్మదిన సందర్భంగా అక్కడ కూడా రొట్టెలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రమణయ్య, మాజీ అట్రాసిటీ నెంబర్ ఎన్వి రమణయ్య, ఎస్ రవీంద్ర, ఎన్ సుబ్బారాయుడు, నాగార్జున, నవీన్, మోహన్ రావు, హేమంత్ తదితరులు పాల్గొని ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. వస్తున్నాను. సేవకుడిగా, నాయకుడిగా మా అందరికీ ఆదర్శంగా నిలిచిన మాతంగి కృష్ణ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము బారాషాయి దగ్గర పెద్ద హాస్పిటల్ దగ్గర వృద్ధులకి, పేదలకి ఆహార పొట్లాలకి వచ్చాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తున్నాం. మొన్న సంవత్సరం కూడా చేసాం. అలాగే అన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా సోదరులు శ్రీ మాతంగి కృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి, ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటూ దాంట్లో భాగంగా ఈరోజు మెటర్నిటీ హాస్పిటల్, డెలివరీ అయిన మెటర్నిటీ హాస్పిటల్లో, మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మరి ఫ్రూట్స్, బన్ను ఇవన్నీ కూడా బిస్కెట్స్ పంచడానికి మేమందరం కూడా వచ్చినాం. ఆయన మాతంగి కృష్ణ గారి అయినటువంటి మిత్రులము, అదేవిధంగా ఆయన ఫ్రెండ్స్, అదేవిధంగా మరి యూత్ కూడా వచ్చి ఫ్రూట్స్ పంచడానికి హాస్పిటల్కి వచ్చాం. అందరికి, రోగులందరికీ, అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా 3 ఫ్లోర్లో ఉన్నటువంటి అందరికి కూడా మరి దినము ఫ్రూట్స్, బిస్కెట్స్, బన్నులన్నీ కూడా పంచడం జరిగింది. మరి మాతంగి కృష్ణ గారు ఆయుష్యారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినము ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయడానికి మేమందరం కూడా కలిసి వచ్చినందుకు సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు అందరూ కూడా మరి రమణన్న గాని, రవీంద్ర గారు, మోహన్ గారు, నాగార్జున గారు, అదేవిధంగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.